అండ్ మనం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిపోయింది. ప్రీ ఆర్డర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అండ్ సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ కస్టమర్స్కి ప్రో మ్యాక్స్ కూడా సేల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకేంటంటే ఐఫోన్లో ది థిన్నెస్ట్ ఫోన్ ఐఫోన్ 17 ఎయిర్. సో ఇది లాంచ్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రతి ఫోన్ కూడా బేసిక్ వర్షన్ ఉండేది. బట్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఎయిర్ అనేది చాలా థిన్నెస్ట్. ఇప్పటివరకు ఐఫోన్లలో అలాంటి థిన్నెస్ట్ ఫోన్ మనం చూడలేదు. సో మీరు బేసిక్ ఏంటంటే ఇక్కడ డెమో కూడా చూడొచ్చు. ఇంత థిన్నెస్ట్ ఫోన్ ఐఫోన్లో ఇప్పటి వరకు లేదు కంపేర్ టు అదర్ ఐఫోన్స్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ మోడల్స్లో 48 మెగాపిక్సెల్ ఇచ్చి 12 మెగాపిక్సెల్ ఇచ్చేది. బట్ ఇప్పుడు మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో కంప్లీట్లీ 3 కెమెరాస్లో కూడా 48 మెగాపిక్సెల్ అనేది అల్టిమేట్ కెమెరా ఇచ్చేసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో అది అప్ టు 3x టైమ్స్ మనకి బెటర్ ఇచ్చేసాడు. అంటే స్క్రాచ్ లెస్గా ప్రీవియస్ మోడల్స్లో మనకు అప్ టు 2x ఇచ్చేది. బట్ ఇప్పుడు ఇంకా అడిషనల్ చేసి 3x మోడల్ ఇచ్చేసాడు. బ్యాటరీ కూడా మనకు బూస్టింగ్ ఆప్షన్ ఇచ్చేసాడు. అండ్ కలర్స్ అంటే ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో వచ్చేసి మనకు ది కాస్మిక్ ఆరెంజ్, సిల్వర్ అండ్ బ్లూ అని చెప్పేసి ఆసమ్ కలర్ ఇచ్చేసాడు. ఈ కలర్ అయితే మీరు చూసినట్టయితే కాస్మిక్ ఆరెంజ్ చెప్పేసి కొత్త కలర్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ 17లో కూడా మనకి 5 కలర్స్ ఇచ్చారు. ఇంకా లక్కీ ఏంటంటే మనకు స్టార్టింగే 256 GB. సో ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే 128 GBతో స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ 256 GBతో స్టార్ట్ అయిపోయింది. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంది. ఐఫోన్స్ అంటేనే చాలా బాగుంటుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సో 17లో మనకు బేసిక్గా 17 ఎయిర్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్. 17 బేసిక్లో చూసుకున్నట్టయితే మనకు 256 GBలో కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ అంటే 83,000లో అంటే 82,900లో ఒక కస్టమర్కి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో 256 GB లాంచ్ చేయడం అనేది అసలు ఎప్పటివరకు లేదు. మనకు స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైనా కానీ ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే 256 GB అనేది 90,000లో లాంచ్ అయ్యేది. బట్ ఈ ఇయర్ వచ్చేసి మనకు 83,000లో లాంచ్ అయిందంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా 256 GB 83,000లో వస్తుంది అని చెప్పేసి మనకు వాకిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎయిర్తో కంపేర్ చేసుకుంటే ఎయిర్ అనేది ఇప్పటివరకు ప్లస్ మోడల్స్ వచ్చేది మనకు ప్రీవియస్గా. బట్ ఇప్పుడు ఎయిర్ అని చెప్పి లాంచ్ చేశారు. సో దాన్ని కూడా రీజనబుల్ ప్రైస్, సింగిల్ కెమెరాతోని బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. 17 Pro మనకు 256 GB 1,34,900 ఉంది. అండ్ మీ దగ్గర ఏమైనా ఐసిఐసిఐ అయినా ఎస్బీఐ అయినా క్రెడిట్ కార్డ్ ఉంటే 4,000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకు 1,49,900 సేమ్ క్యాష్ బ్యాక్ 4,000 కూడా వస్తుంది. స్టార్టింగ్ మొత్తం 256 GB. ప్రీవియస్ మోడల్ మనకు అప్ టు 1 TB వరకే ఉంటుంది. బట్ ఈసారి ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో వచ్చేసి 2 TB వరకు లాంచ్ చేశారు. సో 2 TB అనేది చాలా అంటే స్పేస్ ఉంటుంది మనకి. ఎక్స్ట్రాడినరీగా అంటే ప్రో మ్యాక్స్లో 17 సిరీస్లో అల్టిమేట్ చెప్పాలంటే మనకు వచ్చేసి ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా ప్రీవియస్ మోడల్స్లో ఓన్లీ 12 మెగాపిక్సెల్ ఉండేది. బట్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే 18 మెగాపిక్సెల్ ఇచ్చాడు. అండ్ సెంటర్ స్టేజ్ ఫర్ సపోజ్ మనం ఏమన్నా ఒక కెమెరా సెల్ఫీ దిగుతున్నాం అనుకోండి, మన చుట్టూ ఇంకొక పర్సనల్ అడిషనల్గా ఆడారంటే సెంటర్ స్టేజ్ తీసుకొని అందరినీ కూడా కమ్ చేసుకుంటుంది. మనకి ప్రీవియస్గా అలా లేకుండేది, మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు, సెంటర్ స్టేజ్ ఆటోమేటిక్గా పర్సన్స్ పెరిగే కొద్దీ అందరినీ సెంటర్ చేసేసుకుంటుంది. సో బ్యాటరీ అనేది మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో అప్ టు 31 అవర్స్ వరకు ఇచ్చాడు ఆప్షన్. అండ్ 17లో వచ్చేసి 30 అవర్స్ ఇచ్చాడు బ్యాటరీ అనేది. ఎంఏహెచ్ మ్యాక్సిమం 4,300 ఎంఏహెచ్ ఉంటుంది. మన స్టోర్లో వచ్చేసి ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. సో ఏదైనా డివైస్ మీరు తీసుకొచ్చినట్లయితే మన స్టోర్ నుంచి అడిషనల్గా మీకు బోనస్ కూడా యాడ్ అయిపోతుంది. అప్ టు 10,000 వరకు బోనస్ ఉంది. అండ్ ఈ ఆఫర్ మనకు వచ్చేసి లిమిటెడ్ పీరియడ్. సో 19th స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఉంటే 25th వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.